జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మనకు బస్ భవన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు రీజనల్ కార్యాలయంలో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేయమన్నారు. సో మరి బాబు జగజీవన్ రామ్ అంటే స్వతంత్ర సమరయోధుడు, మరోపక్క అంటే సంఘ సంస్కర్త, అంటరానితనం నిర్మూలన కోసం పోరాటం చేసిన వ్యక్తి. ముఖ్యంగా స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్తో పాటు మరి గాంధీజీతో కలిసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి సుమారుగా స్వాతంత్రం అంటే 1950s నుంచి కూడా ఆయన చనిపోయేంత వరకు 1986 వరకు కూడా మరి రక్షణ శాఖ మంత్రిగా, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా ఆయన ఆల్మోస్ట్ ఒక 40 years మరి కేంద్ర మంత్రివర్గంలో పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా మరి ఆయన పేరుంది. సో మరి మనకు గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా మన బస్ భవన్ నుంచి కూడా ఈ బాబు జగజీవన్ రామ్ జన్మదిన మరి ఉత్సవాలు జరపాల్సిందిగా మనకు ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని, ఆయన స్ఫూర్తిని అంటే ఆయన ఆశయాలని నెరవేర్చే దిశలో మనమందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరి ముందుకు పోవాలని కోరుకుంటూ మరి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఆర్టీసీలో కూడా మరి చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న క్రమంలో మనకి బాండ్ డబ్బులు ఇవ్వటము, రెండో పక్క పే స్కేల్స్ కూడా మే శాలరీ నుంచి మనకు ఈ జూన్ నెలలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభోత్సవంలో మనం చాలా సక్సెస్ఫుల్గా సాఫ్ట్ లాంచింగ్ చేశాము. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా మనం నడిపిస్తూ ఉన్నాం. ఉన్న బస్సులతోటి, ఉన్న సిబ్బందితోటి మరి రానున్న రోజుల్లో కొత్త బస్సులు, కొత్త సిబ్బందిని కూడా నిర్మించే దిశలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో మన మీద మరింత బాధ్యత పెరిగింది. సో మరి ఎక్కడ కాంప్లైంట్స్ రాకుండా మరి ప్యాసింజర్స్ని మనం సంతృప్తి కలిగించే విధంగా మనకు వాళ్ళకి జర్నీని ఇవ్వాల్సిందిగా మనకు ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. సో డెఫినెట్గా వాళ్ళు ప్యాసింజర్స్, సో మనకి అంటే మహిళా ప్యాసింజర్స్ని కూడా మనం అందరినీ కూడా వస్తుంది. అదేవిధంగా ఎండాకాలం అంటే ఇక్కడంతా కూడా ఆఫీస్ స్టాఫ్ కానీ అదర్వైజ్ మనకు కొన్ని కనపత్రాలు అవి కూడా ఇంకా వాట్సాప్లో వస్తూ ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్టేషన్ మేనేజర్ స్టాఫ్ ఎవరైతే కండక్టర్స్, డ్రైవర్స్ ఇంటరాక్ట్ అవుతుందో వాళ్ళకి చెప్పండి, వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం, గంటకోసారి మంచిగా తాగుతూ ఉంటే ఇవన్నీ కొద్దిగా అధిగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరూ కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా మిగతా మీ దగ్గర ఆఫీస్కి వచ్చిన సిబ్బంది మీద కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి. సో వాళ్ళకు పక్క ఇంజన్ వేడి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొద్దిగా ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఫ్రెండ్స్, మరి ఈ బాబు అదేవిధంగా ఆత్మ శాంతి కోసం ఎవరిని ప్రార్థిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. రీజనల్ మేనేజర్ కార్యాలయంలో జరపడం జరుగుతూ ఉంది. కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం రీజనల్ మేనేజర్ కార్యాలయంలో మనం ఈరోజు జరుపుతూ ఉన్నాం. సో బాబు జగజీవన్ రామ్ గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు, ఆ తర్వాత సంఘ సంస్కర్త కూడా. అంటరానితనం నిర్మించడం కోసం పోరాటం చేయడం జరిగింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి కేంద్రంలో సుమారుగా 40 సంవత్సరాలు వివిధ మంత్రిత్వ శాఖలు నిర్వహించి చాలా సంస్కరణలకు ఆయన చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి ఆయన ఆశయాలను
నెరవేర్చే దిశలో మనమందరం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ఆయన ఆత్మక శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తాం.